23 ఏళ్ల సామాన్య సాదాసీదా కుర్రాడు సెలబ్రిటీగా మారిన కథ. రాబోయే 48 గంటల్లో కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు విజేతగా మారడా అని ఎదురు చూస్తున్న ఒక సామాన్యుడి కథ. కళ్యాణ్ పడాల కథ. సో బిగ్ బాస్ మామూలుగా ఎలివేషన్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చాడు. గట్టిగానే ఎలివేషన్ ఇచ్చాడు. ఏవి కూడా గట్టిగానే ఇచ్చాడు. సో ఓకే, సమ్వేర్ అది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉండొచ్చు చాలామంది ఫ్యాన్స్కి. వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ నా వరకు మాత్రం చాలా గట్టిగానే ఇచ్చాడు. సో ఏవేవైతే పెట్టాలో అవన్నీ క్లారిటీగా క్లియర్గా అన్నీ మెన్షన్ చేశాడు. ఆ అబ్బాయి లోస్ చూపించాడు, ఆ అబ్బాయి హైస్ చూపించాడు, ఆ అబ్బాయిలో ఉన్న ఫన్ చూపించాడు, ఆ అబ్బాయిలో ఉన్న లాయల్టీ చూపించాడు, ఆ అబ్బాయిలో ఉన్న ప్రేమ చూపెట్టాడు. సో మొత్తం పవర్ ప్యాక్డ్ అన్ని ఎమోషన్స్ని మిక్స్ చేసి బిగ్ బాస్ ఏవి అద్దరగొట్టాడు. కళ్ళకి కనిపించేదే కాదు, చెవులకు వినిపించేది కూడా బిగ్ బాస్ చాలా గట్టిగా చెప్పాడు. ఆ అబ్బాయి ఏంటి, ఆ అబ్బాయి వ్యక్తిత్వం ఏంటి, ఆ అబ్బాయిని తాను మార్చుకుంటూ వచ్చిన అవకాశాలని ఎలా అందిపుచ్చుకుంటూ ఈ స్టేజ్ వరకు వచ్చాడో దాని గురించి బిగ్ బాస్ గట్టిగానే ఎలివేషన్ ఇచ్చాడు. మనం దాని గురించే మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదనమాట సంగతి. మరి మర్చిపోయా, ఇంకా ఉంది, జస్ట్ మర్చిపోయి జైని కొట్టేస్తున్నా. కళ్యాణ్, మీది ఒక సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు. ఆబ్వియస్లీ ఇందుకు అనేది కూడా చెప్తా. జీరో దగ్గర మొదలైన కథ, కానీ జీరోగా ముగిసిపోని కథ. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కోట్ల మంది ప్రేమను పొందే అవకాశం లభిస్తుంది. దాన్ని మీరు అగ్ని పరీక్షను దాటి సొంతం చేసుకున్నారు. నిజంగా కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే లభిస్తుంది. ఆ లభించిన వాళ్ళలో కూడా వాళ్ళు కొన్ని కోట్ల మంది ప్రేమను ఆ లభించిన వాళ్ళలో కూడా కొంతమంది మాత్రమే పొందగలుగుతారు. ఆ కొంతమందిలో ఈ అబ్బాయి ఒకడు, కళ్యాణ్ ఒకడు. అది అగ్ని పరీక్ష దాటి సొంతం చేసుకున్నాడు. అంటే అగ్ని పరీక్షలో తనకి ఎంతైతే ఫాలోయింగ్ వచ్చి ఓట్ల ద్వారా తను హౌస్లోకి అడుగు పెట్టాడో దానికంటే కొన్ని రెట్లు ఎక్కువ ఇప్పుడు ఆ అబ్బాయి ప్రేక్షకుల అభిమానాన్ని, వాళ్ళ ప్రేమని సొంతం చేసుకున్నాడు. జీరో నుంచి మొదలు పెట్టాడు, కానీ జీరోగా మిగిలిపోలేదు. హౌస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ సో జీరోతో మొదలైన రెండో పర్సన్ ఒకటో పర్సన్ ఇతను పెట్టచ్చు. మేబీ మాస్క్ మ్యాన్తో పాటు సో ఈయనకు కూడా తక్కువ సబ్స్క్రైబర్లు, తక్కువ ఫాలోవర్స్ అలాగే ఉంటారు. సో అలాంటి పర్సన్ ఈరోజు ఈ క్షణానికి అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 3 లక్షల పైన ఫాలోవర్స్ ఉన్నారు అంటే హీ అచీవ్డ్ సంథింగ్, డెఫినెట్లీ అచీవ్డ్ సంథింగ్. ఇప్పుడు వారి ప్రేమను పొంది ఈ స్థానంలో నిలిచిన మీ ప్రయాణానికి గొప్ప అర్థాన్ని ఇచ్చారు. వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రేమను మీరు పొందారో ఆ ప్రేమను మీరు పొంది మీరు ఈ స్థానం వరకు వచ్చారు. ఓనర్గా ఈ ఇంట్లో మొదలైన మీ ప్రయాణం మొదట సులువుగానే అనిపించిన పోను ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది. ఓనర్గా లోపలికి వచ్చారు, ఆబ్వియస్లీ ఇంత కష్టపడ్డారు, ఓనర్స్గా లోపలికి వెళ్ళారు, చిల్ అవుతారు అన్నప్పుడు అక్కడి నుంచి ప్రజలలో, ప్రేక్షకుల్లో వ్యతిరేకత మొదలైంది కామనర్స్ మీద. సో వీళ్ళు కామనర్స్ ఏంది, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అది ఇది చాలా మాటలు మాట్లాడారు. కోర్స్ చాలామంది చాలా మాట్లాడినారు. ఎవరు వాళ్ళు చేసిన దాన్నే మాట్లాడారు. అలాంటి అగ్ని పరీక్షలు చాలానే ఉన్నాయి. ఈ వీకెండ్లో హోస్ట్ వచ్చి మాట్లాడటాలు చాలానే జరిగాయి. అలాంటి సిట్యువేషన్స్ ఎన్నో ఎదుర్కొన్న మీరు దాన్ని దాటితే కానీ మీ వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు నిరూపిస్తే కానీ ముందుకు కదలలేని పరిస్థితిలో మీకు ఒకరి స్నేహం బాసటగా నిలిచింది. ఏదైతే మీరు సిట్యువేషన్ని ఫేస్ చేసి ఎలిమినేషన్ జోన్ దాకా వెళ్ళొచ్చి సేవ్ అయ్యి లోపలికి వచ్చారో అక్కడి నుంచి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన సిట్యువేషన్ మీకు ఏర్పడింది. ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళొచ్చినప్పుడు ఆ అబ్బాయి గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు కూడా. సో అమ్మాయిల మీద చేతులు లేకుండా మాట్లాడలేవా, చేతులు వేసే మాట్లాడతావా, ఎందుకు అమ్మాయి పక్కన కూర్చోలేకపోతే అబ్బాయిల పక్కన కూర్చోలేవా, అమ్మాయిలు ఖచ్చితంగానే ఉండాల్సిందా, కొంచెం దూరంగా కూర్చోవచ్చు కదా, ఎందుకు అయస్కాంతం అలాగా మీదకి వెళ్తావు, ఇలాంటి మాటలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో విన్నాడు, ఎన్నో అన్నారు కూడా. సో అలాంటి వాటిలన్నింటినీ దాటుకొని మీ వ్యక్తిత్వాన్ని మీరు నిరూపించుకోవాల్సిన సమయం మీకు వచ్చినప్పుడు ఒకరి స్నేహం మీకు బాసటగా నిలిచింది. మీ తప్పొప్పులను మీకు తెలిసేలా చేసింది, ధైర్యాన్ని నింపింది. మామూలు ఎలివేషన్ ఇవ్వలేదుగా. ఎలివేషన్ అసలు మామూలు కాదుగా. తనూజాకి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. ఇది హైలైట్ ఏంటంటే ఆ అబ్బాయి గొప్పతనం ఇది కూడా. అంటే ఒక పర్సన్ అన్ని వారాల తర్వాత
ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా తను విన్నింగ్ రేస్లో ఉందని తెలిసినా కూడా ఆ అమ్మాయిని సో నార్మల్గా ఒక వేరే కంటెస్టెంట్ ఇంకొక కంటెస్టెంట్కి ఎలివేషన్ ఇవ్వాలంటేనే భయపడుతుంటారు లోపల, మరి మనకన్నా దాటి ముందుకు వెళ్ళిపోతుందేమో అని. అలాంటి కంటెస్టెంట్, టాప్లో ఉన్న కంటెస్టెంట్ ఖచ్చితంగా ఆ హౌస్లోకి వస్తున్నప్పుడు ఆ అబ్బాయికి కూడా తెలుసు ఆ అమ్మాయి విన్నింగ్ రేస్లో ఉండే కంటెస్టెంట్, బీభత్సమైన ఫాలోయింగ్తో ఉన్న కంటెస్టెంట్ అని. అలాంటి కంటెస్టెంట్కి ఆ అబ్బాయి ఇచ్చిన ఎలివేషన్ మామూలు ఎలివేషన్ కాదు. అసలు ఆ అమ్మాయి వల్లే, ఆ అమ్మాయి నాతో చెప్పడం వల్ల, ఆ అమ్మాయి నాతో మాట్లాడడం వల్ల నా గేమ్ మారింది అని ఇప్పటికి చాలాసార్లు హౌస్లో చెప్పాడు. బిగ్ బాస్ మామ కూడా ఆ అమ్మాయికి బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చాడు ఇక్కడ. అసలు మామూలుగా ఇవ్వలేదుగా దాన్ని. మీకు ఒక స్నేహం బాసటగా నిలిచిందని, అబ్బా అసలు మీ తప్పులను మీకు తెలిసేలా చేసింది, ధైర్యాన్ని నింపింది. వారి కోసం మీరు ఎలాంటి త్యాగమైనా అలవోకగా చేయగలిగే బంధం ఏర్పడింది. సో తను ఏదైతే తను చేసిందో, తను చేసిన తర్వాత తిన గేమ్ మారిందని తిను బలంగా నమ్మాడో, అక్కడి నుంచి ఆ అమ్మాయిని అబ్బాయి బ్యాకప్ చేసుకుంటూనే వచ్చాడు. ప్రతి నిమిషం ఆ అబ్బాయి ఆ అమ్మాయితోనే ఉన్నాడు. మధ్యలో ఒకసారి అటు ఇటు అయినా కూడా సిట్యువేషన్స్ రీఎంట్రీలు అయిన తర్వాత వేరే కంటెస్టెంట్స్, బట్ మళ్ళీ ఆ అమ్మాయి వైపే ఉన్నాడు, ఆ అమ్మాయితోనే ఉన్నాడు, ఆ అమ్మాయి వెనకే ఉన్నాడు. బయట చాలామంది నీచంగా అబ్బాయి గురించి మాట్లాడారు. ఆ అమ్మాయికి పప్పెట్గా మారిపోయారు. ఆ అమ్మాయి అక్కడ కూర్చుంటే ఆ అమ్మాయి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకున్నాడు. చాలా నీచంగా ఆ అబ్బాయి క్యారెక్టర్ గురించి బయట చాలామంది మాట్లాడారు. బట్ దాన్ని మించిన ఫ్రెండ్షిప్, ఆ అబ్బాయి గేమ్ని ఆ అమ్మాయి మార్చింది అన్న ఆ అబ్బాయి లాయల్టీ ఏదైతే ఉందో అక్కడ చాలామందికి అది కనిపించలేదు. అన్ఫార్చునేట్లీ చూడలేకపోయారు వాళ్ళెవరు. మీతో ఈ ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిన క్షణాలు మిమ్మల్ని తీసుకున్నారు. తప్పులను సరిచేసుకొని వాటిని సరైన సమయంలో అమలు చేశారు. ఈ అమ్మాయితో ఇతనితో ఉన్న ఎవరైతే శ్రీజ కానీ, ఇతనితో ఉన్న ప్రియా కానీ, సో వీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు డెఫినెట్లీ అతను చాలా బాధపడ్డాడు. చాలా ప్రియా వెళ్ళిపోయినప్పుడు, శ్రీజ వెళ్ళిపోయినప్పుడు అయితే చాలా గట్టిగా ఏడ్చాడు కూడా. సో అలాంటి టైంలో సో తనుజ గారు తన పక్కన ఉన్నారు. సో అక్కడి నుంచి ఓకే ముందుకు సాగారు. బట్ ఈ అబ్బాయి తప్పులు ఏవైతే ఉన్నాయో ప్రతి వారం నాకు సార్ వచ్చి చేతులు పట్టుకోవటం కాదు, చేతులు వేసి మాట్లాడటం కాదు, చేతల్లో చూపించాలి అని నాకు సార్ ఏదైతే చెప్పారో, ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి సేవ్ వచ్చిన పర్సన్ 4వ వారంలో ఆడిన ఆట ఆ అబ్బాయిని ఇప్పటికీ ఇక్కడ నిలబెట్టింది, ఈ పొజిషన్లో ఆ అబ్బాయిని నిలబెడుతుంది అంటే టాప్ 2లో నాగ్ సార్ పక్కన అటో ఇటో నాగ్ సార్ పక్కన నిలబెడుతుంది. రేపొద్దున నాగ్ సార్ చెయ్యి ఎత్తే చెయ్యి ఈ అబ్బాయిది అవుతుండొచ్చు. అయినా కూడా దానికి కారణం ఆ 4వ వారంలో ఎలిమినేషన్ జోన్ నుంచి సేవ్ అయ్యి వచ్చి ఈ అబ్బాయి ఆడిన ఆట. ఆ ఆటే ఆ అబ్బాయిని ఈరోజు ఈ క్షణం ఇక్కడ నిలబెడుతుంది. సరైన దిశ అమలు చేశారు. వాటిని సరైన దిశలో నడవటమే విజయాన్ని అందించే మార్గమని మీరు చూపించారు. బుద్ధి బలాన్ని, భుజబలాన్ని మించిన బలం గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసితో ఒక్కో వారం నింపుకుంటూ కెప్టెన్గా నిలిచారు. సో ఏదైతే తను కోల్పోయాడో, ఏదైతే తను ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి సేవ్ అయ్యి వచ్చాడో, సో దాని తర్వాత ఆ గ్రూప్ ఏదైతే ఆ మాన్స్టర్స్ వస్తున్నారు, లేకుంటే వీళ్ళందరూ కలిసి గేమ్ ఆడాలి, పెయిర్స్గా విడిపోయి గేమ్ ఆడాలి అన్నప్పుడు ఆ అబ్బాయి కెప్టెన్గా అయ్యాడు. సో ఆ అబ్బాయి డేంజర్ జోన్లోకి వెళ్ళడానికి కూడా ఒక మాట సంశయిస్తూ ఉంటే, సో నువ్వు సేఫ్ జోన్లోకి వెళ్ళు, నేను డేంజర్ జోన్లో ఉంటాను అని చెప్పి ఆ అబ్బాయి గేమ్ని ఎవరైతే నిలబెట్టారని బిగ్ బాస్ మామ చెప్పాడో ఆ అబ్బాయిని డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి పంపిస్తే అక్కడ ఫస్ట్ టైం ఆ అబ్బాయి కెప్టెన్ అయ్యాడు. ఎలిమినేషన్ జోన్లోకి నుంచి సేవ్ అయ్యి వచ్చిన అబ్బాయి కెప్టెన్ అవడం అనేది ఆ అబ్బాయికి ఎంతగానో బూస్టప్ ఇచ్చింది. కెప్టెన్సీ మీ ఆటకు మరింత వేగాన్ని జత చేసింది. ఎవరైతే ఆ అబ్బాయి కెప్టెన్ అయిన వెంటనే సో 5 స్టార్స్ వచ్చారు. 5 స్టార్స్ వచ్చిన తర్వాత 5 స్టార్స్ తోటి ఈ అబ్బాయి అంతమందికి ఈ అబ్బాయి కలిసి కెప్టెన్ అయ్యాడు. సో లోపల హౌస్లోకి మిగిలిన వచ్చిన 6గురికి ఈ అబ్బాయి కెప్టెన్ అయ్యారు. ఆ కెప్టెన్సీలో చాలామంది ఆ అబ్బాయితో గొడవలు పడ్డారు, కావాలని గొడవలు పడ్డారు. మాదిరి గారు లాంటి వాళ్ళు అనవసరంగా గొడవలు పడ్డారు. మాదిరి గారికి, సంజన గారికి మధ్యన జరిగిన గొడవల్లోనూ, లేకుంటే మాదిరి గారికి, కళ్యాణ్కి మధ్యన మాటలు, సో ఇవన్నీ ఆ అబ్బాయి గేమ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేలాగా చేసింది. ఆ వీక్ ఆ అబ్బాయి కెప్టెన్సీని ఏ విధంగా అయితే డీల్ చేశాడో అది మామూలు విషయం కాదు. సో బిగ్ బాస్ మామ గట్టిగానే ఇచ్చాడు, కరెక్ట్గానే నోటీస్ చేశాడు. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశను చూపించింది.
స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశను చూపించింది. అది తనూజ గారితో స్నేహమే కాదు, ఇమాన్యుయల్‌తో స్నేహం అయినా కానీ, సో మీ ప్రయాణానికి ఒక దిశను చూపించింది. ఎగ్జాక్ట్‌గా అయితే తనూజ గారు ఒక దిశను చూపించింది. మామూలుగా ఎలివేషన్ ఇవ్వట్లే, ఇక్కడ తనూజ గారిని కూడా కలుపుతున్నాడు బిగ్ బాస్ మామ. మీలో ఉన్న ఒక యోధుడిని నిద్ర లేపింది. మీలో ఉన్న ఒక యోధుని నిద్ర లేపింది. అదే 4వ వారం అక్కడ ఇద్దరు పేర్స్‌గా ఆడుతున్నప్పుడు తనూజ గారు ఎవరైతే తను స్ట్రాంగ్ ఉంటాడో, నేను తన్నే తీసుకుంటాను, తను ఉండటం వల్ల నేను గెలుస్తున్నాను, సో తన అవసరం కోసం నన్ను తీసుకోలేదు, నా అవసరం కోసం తనను నేను తీసుకుంటున్నాను, తను స్ట్రాంగ్‌గా నేను నమ్ముతున్నాను, సో తను నా పక్కన ఉంటే ఖచ్చితంగా గెలుస్తాను అనే నమ్మకం తనకుంది. సో ఆ నమ్మకాన్ని ఆ అబ్బాయి నిలబెట్టుకున్నాడు. ఒక యోధుడిగా నిలిచాడు. ఒక యోధుని నిద్ర లేపి, సో ఆ అబ్బాయి ఆ అమ్మాయి వైపు ఉండి, సో ఎక్కడో వరస్ట్ పర్ఫార్మెన్స్గా తీసుకొని ఆ వీక్లో ముందు ఒక రోజు ముందు వరస్ట్ పర్ఫార్మర్గా అందరి చేత ఏదైతే అతను అనిపించుకున్నాడో ఆ పోస్టర్ని కట్ చేస్తే అదే వీక్లో కెప్టెన్ కూర్చున్నాడు. ఎవరైతే ఆ అబ్బాయిని వరస్ట్ పర్ఫార్మర్ అన్నారో ఆ అబ్బాయిని వాళ్ళు కెప్టెన్గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఏకాగ్రత, అమాయకత్వం, పోరాటపడి ఆయన మీ బలాలను ఏనాడు వీడకుండా మీ లోటుపాట్లను సరిచేసుకొని చివరి కెప్టెన్ అవడమే కాకుండా మొదటి ఫైనలిస్ట్గా నిలిచి ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడు అని ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఏకాగ్రత, అమాయకత్వం, మనం ఏదైతే మాట్లాడామో, సో ఆ అబ్బాయిలో ఉన్న ఇన్నోసెన్స్ కానీ, ఆ అబ్బాయిలో ఉన్న ఏదైతే ఆ కాన్సన్ట్రేషన్ కానీ, సో అబ్బాయి గేమ్ మీద ఉన్న ఫోకస్ కానీ, అంటే గేమ్లోనే ఉండాలి. బట్ మనం టూ మచ్గా గేమ్ కోసం ఏదేదో చేసేయకూడదు అనవసరంగా. మనం నార్మల్గా మన మాటలు మనం మాట్లాడుకుంటూ, మన చేతలు మనం చేసుకుంటూ, మనం నవ్వుకుంటూ హ్యాపీగా అందరితోటి ఉంటే చాలు. మన గేమ్ వచ్చినప్పుడు మనం ఆడుకుందాము, సో అది చాలు మనకి అని అనుకొని అలాగే ఆడుతూ సో లాస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఆ లాస్ట్ కెప్టెన్ అవ్వడం అనేది అమ్మకి ఇచ్చిన మాట కోసం, సో ఇంకొకసారి కెప్టెన్ అవ్వాలి అని అమ్మకి ఇచ్చిన ఏదైతే మాట ఉందో ఆ మాటని నిలబెట్టుకోవడం కోసం, విన్నింగ్ రేసులో ఉండాలి అంటే ఖచ్చితంగా నామినేషన్స్లో ఉండాలి అని తెలిసినా కూడా దాన్ని దాటి మరి అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి, సో నామినేషన్స్లోకి వద్దు అనుకొని కెప్టెన్గా నిలబడ్డాడు, కెప్టెన్గా గెలిచాడు. అక్కడి నుంచి ఆ తర్వాత వీక్ కూడా మళ్ళీ ఫైనలిస్ట్గా అవ్వడం కోసం సో టాస్కులు ఆడుకుంటూ వచ్చాడు. సో ఫైనలిస్ట్గా అయ్యాడు. అప్పుడు కూడా మళ్ళీ నామినేషన్స్లో ఉంటామో ఉండమో, మళ్ళీ రిస్క్ అవుతుంది అని కూడా చూడకుండా ఫస్ట్ ఫైనలిస్ట్కి వెళ్ళిపోదాం, దాని తర్వాత చూసుకుందాం అని చెప్పి వచ్చిన గేమ్ని ఎక్కడ వదలకుండా, వచ్చిన గేమ్ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, నామినేషన్స్లో ఉండటం కోసం గేమ్ని కాంప్రమైజ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నామినేషన్స్లో ఉంటే ఉంటాం, లేకుంటే లేదు. సో ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే అవ్వాలి, గేమ్ గెలవాలి అనుకొని గేమ్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి, సో కామనర్స్ ఏం చేయగలుగుతారు అంటే, హౌస్లోకి ఎంటర్ అయిన కామనర్ ఫస్ట్ సెలబ్రిటీ వర్సెస్ కామనర్ ఏదైతే ఆ థీమ్లో మొట్టమొదట ఫైనలిస్ట్గా టాప్ 5లోకి అడుగు పెట్టింది ఒక కామనర్. ఏమాత్రం కూడా బయట ఫాలోయింగ్ లేకుండా హౌస్లోకి ఎంటర్ అయిన ఒక పర్సన్ కట్ చేస్తే కామనర్గా ఫస్ట్ ఫైనలిస్ట్గా అయ్యాడు. సో కామనర్స్ ఏదైనా చేయగలరు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసావని బిగ్ బాస్ మాకు గట్టి ఎలివేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయే మాట చాలామంది చాలా రకాలుగా దాన్ని వక్రీకరించారు. బట్ బిగ్ బాస్ మామ కూడా అలాగే మాట్లాడతాడేమో, అది కొంచెం తప్పుగా అనిపిస్తుంది కదా అని అనుకున్నాను. కానీ బట్ ఈ మాట బిగ్ బాస్ మామ చెప్పిన విధానం ఏదైతే ఉందో అది మామూలు విషయం కాదు, అసలు నెక్స్ట్ లెవెల్. లక్ష్మణ్ రావు లక్ష్మిల కొడుకు కళ్యాణ్ అనే మాట ఇప్పటి వరకు, కానీ వీళ్ళు కళ్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని, కాలరెగరేసే గర్వాన్ని ఇప్పుడు వారికి మీరు అందించారు. ఇది ద పాయింట్. సో చాలామంది దీని గురించి అదేంటి నా తల్లిదండ్రులు అంటే నేను వాళ్ళకి ఎప్పటికీ కొడుకునే అని చెప్పుకోవాలి, కళ్యాణ్ తల్లిదండ్రులు లక్ష్మణ్ రావు, కళ్యాణ్ తల్లి లక్ష్మి ఇలా ఎలా చెప్తారు? సో వాళ్ళ కొడుకుగా ఇతనికి గుర్తింపు ఉండాలి, కానీ ఇతని తల్లిదండ్రులుగా వాళ్ళకి గుర్తింపు ఏంటి, అదేంటి, ఆ బిల్డప్ ఏంటి అని చాలామంది మాట్లాడారు. బట్ బిగ్ బాస్ మామ అక్కడ వాడిన మాట ఏం తెలుసా? అది గుర్తింపు కాదు, నువ్వు వాళ్ళకి ఇచ్చిన గౌరవం, నువ్వు వాళ్ళకి తెచ్చిపెట్టిన గౌరవం. అది బిగ్ బాస్ అందరూ మెజారిటీ ఎలా మాట్లాడారంటే ఈ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మాట్లాడారు. కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మాట్లాడి అదేంటి నువ్వు గుర్తింపు ఇచ్చేది, వాళ్ళు నిన్ను కన్నారు, నిన్ను పోషించారు, ఎప్పటికీ నువ్వు వాళ్ళ కొడుకువే అని అలా మాట్లాడాలి కదా, ఇలా ఎందుకు మాట్లాడారు అని చెప్పి ఈ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచించారు. కానీ అటుపక్క తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచిస్తే అది వాళ్ళకి వచ్చిన గౌరవం, వాళ్ళు కాలర్ ఎగరేసుకొని తిరిగేదానికి వాళ్ళకి వచ్చిన అవకాశం అది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బిగ్ బాస్ మామ ఆలోచించాడు చూసావా, ఇది మామూలు విషయం కాదయ్యా, నెక్స్ట్ లెవెల్ అంతే అసలు.
గొప్ప కళలను కనేందుకు, వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతోమంది కామనర్స్‌కి దిక్సూచిలా నిలిచి స్ఫూర్తిని ఇచ్చిన మీ ప్రయాణాన్ని ఒక్కసారి చూద్దాం. సో, చాలామంది కామనర్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి రావాలి అనుకునే కామనర్స్‌కి మనం టాప్‌లోకి వెళ్తామా? వెళ్ళమా? అంటే లైక్ మనకి ఫాలోవర్స్ లేరు. మనం అగ్ని పరీక్షలో ఒకవేళ సెలెక్ట్ అయితే మన పరిస్థితి ఏంది? అని అనుకునే వాళ్ళకి కూడా మనం ఆడగలిగితే, మనం హౌస్‌లో మంచిగా ఉండగలిగితే, మనం అందరితోటి మంచిగా మాట్లాడగలిగితే, మనం మంచిగా నవ్వుతూ అందరితోటి నీట్‌గా ఉండగలిగితే, ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌ని మనం ఆడియన్స్‌కి ఇవ్వగలిగితే, వాళ్ళు మనతోటి కనెక్ట్ అయితే, మనం ఏ పొజిషన్‌కైనా వెళ్ళొచ్చు అని నువ్వు నిరూపించావు. ఒక దిక్సూచిగా నిలిచావు వాళ్ళకి అని బిగ్ బాస్ మామ చెప్పాడు. విన్నింగ్ స్పీచ్ లెక్క ఇచ్చాడు. అంటే లైక్ నువ్వు టాప్ 2లో ఉన్నావు. టాప్ 1, టాప్ 2 ఎవరైనా నువ్వు ఆ ప్లేస్‌లో నిలబడ్డావు. విన్నర్ ఆ రన్నర్ పొజిషన్‌లో నువ్వున్నావు అని బిగ్ బాస్ మామ క్లిస్టర్ క్లియర్‌గా ఆ అబ్బాయికి చెవుల్లోకి మారు మోగేలాగా చెప్పాడయ్యా. ఇంకా చాలామంది ఫీల్ అవుతుంటారు. ఇంకా ఎవరెవరో సోది మాట్లాడుతుంటారు కానీ, ఆ సూట్ కేస్ తీసుకో అది ఇదేదో మాట్లాడుతుంటారు. బట్ బిగ్ బాస్ మామ ఆ అబ్బాయి చెవులు రెచ్చి వినేలాగా చెప్పాడు. నువ్వు విన్నర్ ఆర్ రన్నర్ ఆ పొజిషన్‌లో నువ్వు నిలబడ్డావు. నాకు సార్ పక్కన రెండో చెయ్యి నీదుంటది. ఇటు పక్క పట్టుకునేది అని చెప్పి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడాయన. బిగ్ బాస్ మామ. ఇంక ఆ అబ్బాయి అర్థం చేసుకోమంటాడు. అర్థం చేసుకునే ఉంటాడు నాకు తెలిసి ఈ పాటికి. అంత అమాయకుడేం కాదు. ఓకేనా? సో, ఏవి మాత్రం బ్లాస్ట్ అయ్యా. సో, 'సైనిక' సాంగ్ ఏశారు. నా 'పవన్ కళ్యాణ్' గారు సాంగ్ పెట్టారు. సో, కొన్ని మంచి 'తనుజ' గారితోటి ఉన్నప్పుడు కూడా సో, వైబ్ ఉంది. ఆ సాంగ్ కూడా ఏశారు. అంతా బాగా చేశారు. అండ్ ఆ అబ్బాయి గేమ్ మారడానికి ఆ అమ్మాయి అని చెప్పి బిగ్ బాస్ మామ చెప్పారు చూసారా? అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయ్యా. సో, ఎందుకంటే అది ఆ అబ్బాయే చెప్పాడు. ఆ అబ్బాయి చెప్పిన మాటనే బిగ్ బాస్ మామ అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అది ఆ అమ్మాయికి చిన్నపాటి ఎలివేషన్ ఒక క్యామియో రోల్ ఆ అమ్మాయి పోషించింది. ఆ అబ్బాయి ఏవీలో. మామూలు విషయం కాదు. అదనమాట సంగతి. జై హింద్.